రైట్. భూభారతికి ఆమోదం. అసెంబ్లీలో బిల్లు పాస్, 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్. 23 సెక్షన్లతో చట్టం అమల్లోకి. సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన. 17న సభలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి. 3 రోజుల పాటు ఈ భూభారతి బిల్లు పైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్లు 2024కి అసెంబ్లీ శుక్రవారం ఆమోదం తెలిపింది. సామాన్య రైతులను దృష్టిలో పెట్టుకుని గతంలో ఈ ధరణి పోర్టల్ చేయంగా సామాన్యుల భూములకు ఒక భద్రత అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇక్కడి నుంచి ఈ బిల్లు, ఈ ధరణి అనేది కేటీఆర్కు సంబంధించిన వ్యక్తుల దగ్గర ధరణికి సంబంధించినటువంటి ఆ వ్యవస్థ నిర్మితమై ఉండే. అయితే సామాన్యుల భూములకు ఎట్లాంటి భద్రత లేని క్రమం లోపల భూములు బీఆర్ఎస్ లీడర్లే కబ్జా చేసినటువంటి సందర్భం లోపల వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలను ఆ భూములను కబ్జా పెట్టి లక్షల కోట్లు ఎన్నికేసుకున్నటువంటి ఈ తంతు మొత్తాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 6R బిల్లును తీసుకురావడం జరిగింది. తెలంగాణ భూభారతి బిల్లును 2024 బిల్లుకు నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంట్లో సామాన్యుల భూములకు భద్రత కలిగించే విధంగా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ లోపల ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 3 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ చర్చ లోపల కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, సిపిఐ, ఎంఐఎం సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జరిగినటువంటి కొంత గందరగోళం లోపల కార్ రేసుకు సంబంధించినటువంటి చర్చ గురించి డిస్కషన్ పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టడం జరిగింది. కొంత గందరగోళం జరిగింది. సభ వాయిదా జరిగింది. వాళ్ళు ఎప్పటిలెక్కనే గొడవలు స్టార్ట్ చేసిర్రు. ఉద్యమ సమయంలో ఎట్లాంటి లొల్లులు అయితే పెట్టిర్రో నిన్న కూడా అదే లొల్లి తయారు చేసి మొత్తం ఆ బిల్లు పేపర్లు అన్నింటినీ చింపి స్పీకర్ పైన ఇసిరేసినటువంటి పరిస్థితిని మనం అందరం చూసినాం. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ పైన చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. హరీష్ రావు ఎంకరేజ్ తోటి ఈ గొడవ అంతా కొంత ఎక్కువైంది. మొత్తం స్పీకర్ పోడియం మీదకి బీఆర్ఎస్ లీడర్ అందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ కూడా ఒకంత అసహనానికి గురై సీరియస్ కూడా అయినట్టుగా ఒక వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ధరణిజేయంగా పేదల భూములు ఆక్రమించబడతా ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నాయని చెప్పేసి ఎన్నికల సందర్భం లోపల మేనిఫెస్టో లోపల ధరణిని తొలగించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల హామీ లోపల మేనిఫెస్టో లోపల కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. దీంట్లో గతంలో టెరాసిస్ అనే ఒక సంస్థకు ఈ ధరణి వ్యవస్థను అప్పగిస్తే వాళ్ళు ఇక్కడ లేకపోయినా విదేశాల్లో ఉండి కూడా ఈ బిల్లును ఆ ధరణి పోర్టల్ను ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి చూసినాం. దాంట్లో సామాన్యుల భూములు కొన్ని ఎకరాలే భూములే, కొన్ని ఊర్ల పట్టాలు వాళ్ళ ఊర్లే వాళ్ళు పట్టాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎక్కడ చూసినా అక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ గ్రామాలు కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మొత్తంగా భూమాతకు బదులు యూపీఏ ప్రభుత్వ హయాంలో డిజిటల్ ల్యాండ్ రికార్డుల అప్డేషన్ కార్యక్రమానికి పెట్టిన భూభారత్ అనేటువంటి ఈ చట్టాన్ని నిన్న అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టి సామాన్యుల భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా, వాళ్ళ భూములను రక్షణే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లు సారాంశం ఇది. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేరస్తుల చేతుల లోపల ధరణి ఉండే, ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలకు గత ప్రభుత్వ హయాం లోపల ఈ వ్యవస్థను అప్పగించిర్రు, అర్ధరాత్రి సైతం రిజిస్ట్రేషన్లు చేసిర్రు, చేతులు మారినటువంటి వేల ఎకరాల భూములు చేతులు మారినాయి. బీఆర్ఎస్ లీడర్ల కనుసన్న లోపలనే జరిగింది. రహస్యంగా ఉండాల్సినటువంటి మన వివరాలన్నీ కూడా ఇతర దేశాలకు పోయినాయి. అదేవిధంగా వాళ్ళు ఒక్క క్లిక్ చేస్తే మన సర్వర్లు క్రాష్ అవుతాయి. అందుకే ఓపిక పడతా ఉన్నాం, బండారం బయటపడుతుందనే చర్చను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ధరణి కేసీఆర్ కనిపెట్టింది కాదు. గతంలో ఒడిశాలో ఈ ధరణి పేరుతోటి నిర్వహణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలకు, వ్యక్తులకు ధరణి పోర్టల్ను అప్పగించారు కాబట్టి వాటి విషయాలను ఇప్పుడు మనం కొంచెం సీరియస్గా చర్చ పెడితే వాళ్ళు కనుక ఒక్క క్లిక్ చేస్తే సర్వర్లు క్లాష్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అందుకే కొంత ఓపిక పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా వాళ్ళు హ్యాక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పట్టాలకు సంబంధించినటువంటి మొత్తం క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
మేము ఈ చర్చను పక్కదారి పట్టించడానికే వాళ్ళ సన్నిహితులకు ఈ ఈ ఈ వ్యవహారం మొత్తం కూడా వాళ్ళ సన్నిహితుల చేతుల లోపలనే ఉన్నది కాబట్టి కొంత ఓపిక పడతా ఉన్నాం. దీనికి డైవర్ట్ చేయడానికే ఫార్ములా ఈ కార్ రేస్ పైన చర్చ జరపాలని అంటున్నారు. కేవలం 55 కోట్లకు సంబంధించి కేటీఆర్ పైన ఈడీ కేసు నమోదు చేసింది. సిబిఐ కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కూడా రంగం లోపలికి దిగింది. దానిపైన అరవింద్ కుమార్ పైన అదేవిధంగా ఇంకొక అధికారి పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ద్వారా వివరాలన్నీ ఇతర దేశాలకు వెళ్ళిపోయినాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసిరు. రాష్ట్ర ప్రజల ఆధార్, బ్యాంకు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు వాళ్ళ చేతి లోపలికి వెళ్ళినాయన్నారు. ఇది తీవ్రమైన నేరమని, ఇందుకు ఎట్లాంటి శిక్ష విధించాలనో చట్టాలన్నింటినీ చదవాల్సి ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ లోపల భూభారతి చట్టాన్ని వివరిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇది సీసీఎల్ఏ ఆఫీసులోనే కూర్చొని పనిచేయాలని, కానీ విజయవాడ, బెంగళూరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి పనిచేస్తున్నారని చెప్పేసి ఈ టెర్రాసిస్ అనే సంస్థ మన దగ్గర ఇక్కడ భూములన్నీ కూడా వాళ్ళ చేతులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉండి పనిచేయరాలు, విదేశాల్లో ఉండి పనిచేసారు. కాబట్టి వాళ్ళపైన ఎట్లాంటి కేసులు, ఆర్థిక పరమైనటువంటి క్రిమినల్ కేసులు ఏ రకంగా నమోదు చేయాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చిస్తూ ఉన్నామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. దీనిపైన ధరణిపైన ఫోరెన్సిక్ ఆడిట్, ప్రజలందరూ దీన్ని సహకరించాలి. అక్రమార్కుల భరతం చట్టాన్ని అడ్డం పెట్టుకొని పేదల ఆస్తులు కొల్లగొట్టారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేసిన గత పాలకులు, పేదలకు న్యాయం జరిగేలాగా 2024 చట్టం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి. ఇది దానిపైన ఏమేమి అక్రమాలు జరిగినాయో మొత్తం కూడా మేము ఫోరెన్సిక్ ఆడిట్కు వెళ్తా ఉన్నామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. ఇక పోతే రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న కేటీఆర్ పైన ఈడీ ఎఫ్ఐఆర్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేసు నమోదు, ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ A1గా కేటీఆర్, A2గా అరవింద్, A3గా బిఎల్ఎన్ రెడ్డి వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేక, అనుమతి లేకుండా 55 కోట్లు విదేశాలకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా బదిలీ, హిమాయత్ సాగర్ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిరు, రూపాయలను పౌండ్లుగా మార్చే క్రమంలో నిబంధనలను ఉల్లంఘన చేసిరు. ఫలితంగా హెచ్ఎండిఏకు 9 కోట్లకు పైగా నష్టం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎంట్రీతో బీఆర్ఎస్ లీడర్లు షాక్ అయిపోయారు. కేటీఆర్ అరెస్టు తప్పదంటూ గులాబీ పార్టీలో చర్చ. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది? కేటీఆర్ అరెస్టు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే A1గా ఆయనే ఉన్నాడు. దీంట్లో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన, అందులో తప్పేమున్నది, చేసిన వాళ్ళ తప్పేమున్నది అని చెప్పేసి బుకాయిస్తూ ఉన్నాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు కన్ఫర్మ్ అని చెప్పేసి అర్థమవుతూ ఉన్నది. దీంట్లో యూకేలోని ఎఫ్ఈఓ కంపెనీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ సాగర్ బ్రాంచ్ నుంచి 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసిండు. ఇంత మొత్తాన్ని విదేశాలకు పంపించే క్రమం లోపల ఆయా విభాగాల నుంచి, ఆయా శాఖల నుంచి అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేటీఆర్ ఏం చేసిండు? ఎవ్వరు అనుమతి లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఆ శాఖల అనుమతి లేకుండా 55 కోట్లను ట్రాన్స్ఫర్ చేసిండు. ఇదే అసలు సమస్య వచ్చి పడ్డది. మొత్తానికి కేటీఆర్ను అరెస్ట్ చేసుడు పక్కా. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. మొన్నటిదాకా కవిత జైల్లో ఉండొచ్చింది. ఇక కేసీఆర్ అటు మనవన్ దగ్గరికి యుఎస్ పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు పెద్ద తలకాయలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. నిన్న ఓ 2 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి ఉన్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరుగా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ భవన్కు టూలెట్ బోర్డు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కేటీఆర్ అరెస్ట్ అయితే మరి ఆ పార్టీ పగ్గాలు హరీష్ రావు చేతిలో పోతాయా, ఇంకెవరో చేతిలో పోతాయి? మరి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడా, లేదంటే ఇతర పార్టీ లోపలికి పోతాడా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉన్నది. గందరగోళం లోపల కేటీఆర్ అరెస్టు తప్పదని చెప్పేసి గులాబీ పార్టీ లోపల పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అయితే నేనేం తప్పు చేయలేదు అన్నాడు కదా, మళ్ళీ హైకోర్టు పోయి లంచ్ మోషన్ పిటిషన్ వేసిండు, క్వాష్ పిటిషన్ వేసిండు. నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి ఆయన తరఫున లాయర్లు వేడుకుంటే 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కేటీఆర్ విషయంలో ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మాజీ మంత్రి క్వాష్ పిటిషన్ లంచ్ మోషన్లో విచారణ, తదుపరి విచారణ 27కు వాయిదా వేయాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. సరే 30వ తారీఖు వరకు అరెస్టు చేయొద్దు అని అంటే 30వ తారీఖు వరకు అయితే ఈయన అరెస్టు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. జమిలిపైన జేపీసీలో లక్ష్మణ్కు చోటు, సభ్యుల సంఖ్యలో మార్పులు చేస్తూ కేంద్రం ప్రకటన. లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది, లోక్సభ నుంచి జేపీసీకి బిల్లులు. మొత్తానికి జమిలీ ఎన్నికలను పెట్టాలని చెప్పేసి ఆ బిల్లును ఓకే చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ స్పష్టంగా ఎంత దృఢంగా భావిస్తూ ఉన్నదో అర్థమవుతా ఉన్నది. దీనికి జేపీసీ బిల్లు వేసిరు, జేపీసీ కమిటీ వేసిరు. ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదించుకునేటువంటి పనిల బీజేపీ పార్టీ ఉన్నది. దాంతో ప్రాంతీయ పార్టీల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండబోతా ఉన్నది. ఇటు లోక్సభకు అసెంబ్లీకి ఒకటేసారి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలే ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలనేటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఏదైనా జాతీయ పార్టీకి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కేంద్రంలో ఒకటేసారి ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీకి ఓటేయాలని చెప్పేసి ప్రజల ఆలోచన కూడా ఒకటే విధంగా ఉంటుంది. కాబట్టి దీంతో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమవుతుంది. ప్రాంతీయ పార్టీ లోపల ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతు తెలపాలంటే టీడీపీ పార్టీ తన ఎట్లాంటి మద్దతు ఇస్తుంది అనేది ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కనుమరుగు చేయాలనేటువంటి ఆలోచనతోటి జాతీయ పార్టీల వైపు ప్రజలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ జమిలీ ఎన్నికల విధానాన్ని కేంద్రం తెర మీదకి తీసుకొచ్చింది. ఇది మొత్తానికైతే ఇది ఓ పక్క కేటీఆర్ అరెస్టుకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా రాష్ట్రంలో హైలైట్గా ఉన్నది.